హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 27th డిసెంబర్. సో ఈ వీడియోలో 28th డిసెంబర్కి టెక్నికల్ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు డీసెంట్ మొమెంటం చూసాం. నిఫ్టీలో మోర్ దెన్ 200 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ 50లో 39 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 12 స్టాక్స్ డిక్లైన్లో ఉన్నాయి. సో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో చూస్తే హిండాల్కో టాప్లో ఉంది 4.44%. దాని తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్, తర్వాత బజాజ్ ఆటో, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, భారతీ ఎయిర్టెల్, ఐషర్ మోటార్, టాటా కన్స్యూమర్, ఎస్బీఐ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, తర్వాత M&M, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, డాక్టర్ రెడ్డి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో మోర్ దెన్ 1% ఎన్టీపీసీ, ఐఓసి. దాని తర్వాత లెస్ దెన్ 1% చూస్తే ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, యూపీఎల్, కాంకర్, అదానీ పోర్ట్, సిప్లా, బ్రిటానియా, ఇవన్నీ కూడా నెగటివ్ లో క్లోజ్ అయిన స్టాక్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా డీసెంట్ మూమెంటం చూసాం. అది మోర్ దెన్ 500 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 12 స్టాక్స్ లో ఆల్ 12 స్టాక్స్ పాజిటివ్ గానే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో స్ట్రాంగ్ మొమెంటంలో అంటే 3.73% ప్రైస్ గెయిన్ అయిన స్టాక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, దాంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, బంధన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ ఏవి కూడా లేవు. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో మొమెంటం స్ట్రాంగ్ 21,486 మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఈరోజు ఓపెనింగ్ రెసిస్టెన్స్ లెవెల్ కన్నా పైన ఓపెన్ అయింది. అది మనకి ఆపర్చునిటీ హైయర్ సైడ్ వెళ్ళడానికి. సో ఎప్పుడైతే మన రెసిస్టెన్స్ లెవెల్ కన్నా పైన ఓపెన్ అయ్యి, సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఆ లెవెల్ కన్నా పైన ఉంటే మాత్రం ఈజ్ ఏ గుడ్ ఆపర్చునిటీ టు గో లాంగ్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది. సో ఆల్ టైమ్ హై హిట్ కావడమే కాదు, క్లోజింగ్ కూడా ఆల్ టైమ్ హైలోనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ మనకి టెక్నికల్ గా 21,800 దగ్గర కనపడుతుంది. ఇక్కడ నుంచి దాదాపుగా 150 పాయింట్స్ పాజిటివ్ గా హై రెసిస్టెన్స్ ఏరియా ఉంది. సో ఇక్కడ మనకు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి F&O మంత్లీ ఎక్స్పైరీ, మనం కొంచెం కాషియస్ గా ఉండాలి. ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్, సో ఈ బ్రేక్అవుట్ లెవెలే మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. 21,486 ఆర్ 21,500 అనుకోవచ్చు. ఇది ఇమీడియట్ సపోర్ట్. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 21,300. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. మన కీ లెవెల్ మాత్రం కొంచెం షిఫ్ట్ అయింది 21,045. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు. కాకపోతే ఏంటంటే మన రెసిస్టెన్స్ లెవెల్స్ ని బ్రేక్ చేసింది, పైకి వెళ్ళిపోయింది. 48,282. నెక్స్ట్ రెసిస్టెన్స్ 48,500. టెక్నికల్ రెసిస్టెన్స్ అదే స్ట్రాంగ్ గా ఉంటుంది 48,500 దగ్గర. సో నౌ అది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాల్సిన ప్లేస్ అనుకోవచ్చు. లేదా మొమెంటం స్ట్రాంగ్ ఉండి బ్యాక్ ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 48,500 కన్నా ఓపెన్ అయితే మాత్రం అది ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఏమైనా షార్ట్స్ ఉంటే అవి కూడా కవరింగ్ వస్తాయి. అది 49 వరకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. అయితే ఒక్కటి ఈ లెవెల్ ని దృష్టిలో పెట్టుకోవాలి మనం జాగ్రత్తగా. అండ్ డౌన్ సైడ్ మాత్రం ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 48,000, దాని తర్వాత 47,525. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏం లేదు, 46,860 దగ్గరే ఉంది మన కీ లెవెల్. నెక్స్ట్ మనం ఈరోజు రోల్ ఓవర్స్ చూద్దాం ఒకసారి. స్టాక్ ఫ్యూచర్స్ లో రోల్ ఓవర్స్. సో హైయెస్ట్ రోల్ ఓవర్ చూస్తే ఎస్బీఐ కార్డులో 83% రోల్ ఓవర్ జరిగింది. తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్ 82%, టాటా కెమికల్ 81%, ఎంఫసిస్ 80%, ఏయూ బ్యాంక్ 78%, గ్లెన్మార్క్, క్యూమిన్స్ ఇండియా, మెట్రోపాలిస్, ఐషర్ మోటార్, కాల్పాల్, పాలీక్యాబ్, తర్వాత ఎల్టీటీఎస్. నిన్న వీడియోలో మనం పాలీక్యాబ్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఈరోజు 5% ఆల్రెడీ పెరిగింది స్టాక్ అది. ఎల్టీటీఎస్, తర్వాత సన్ టీవీ, బ్రిటానియా, ఆర్తి ఇండస్ట్రీస్ కూడా మనం గతంలో డిస్కస్ చేసిన స్టాకే అది. సో ఇప్పుడు మనం గోద్రేజ్ ప్రాపర్టీస్ స్టాక్ చార్ట్ చూద్దాం టెక్నికల్ గా లెవెల్స్ కోసం. అంటే ఈ డేటాలో నుంచి మనం గోద్రేజ్ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకొని దానికి ఒకసారి టెక్నికల్ చార్ట్ చూద్దాం. మొమెంటం ఎలా ఉంది, మనకేమన్నా ఆపర్చునిటీ ఉందా లేదా. సో ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ గా చూస్తే ఈ రోజు ట్రేడింగ్ లో హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది అండ్ రోల్ ఓవర్ స్ట్రాంగ్ ఉంది. అయితే ఒకటి డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో మనకి ఇంపార్టెంట్ గా వీక్లీ పివోట్ లెవెల్ 1962. టెక్నికల్ గా ఇది మంచి సపోర్ట్ తీసుకునే లెవెల్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఇదే లెవెల్ దగ్గర
10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా వస్తుంది. లోయర్ టైం ఫ్రేమ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, తర్వాత 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఒక 50-60 పాయింట్స్ డౌన్ సైడ్. 1900 నుంచి 1960 మధ్యలోనే 10 and 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. సో ఇది టెక్నికల్ గా సపోర్ట్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. దీంట్లో ఒక్కటే 19,000 ని బ్రేక్ చేసి కిందకు వస్తేనే కొంత బేరిష్నెస్ రావచ్చు. అట్లా బేరిష్నెస్ వస్తే మాత్రం నెక్స్ట్ మంత్లీ పివోట్ ఉంది 1817 అండ్ 1825 ఆర్ 1830 దగ్గరే మనకి 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా సపోర్ట్ పాయింట్స్. సో వన్స్ ఈ రోజు హైని బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు. ఈ స్టాక్ లో ప్రీవియస్ హైని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని ఈ స్టాక్ లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ హైని బ్రేక్ చేస్తే 2073ని బ్రేక్ చేస్తే ఈ ఎక్స్టెండెడ్ వేవ్ దాదాపుగా ఇంకొక 100 పాయింట్స్ అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. సో ఇది డీసెంట్ ర్యాలీ అనుకోవచ్చు. ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది, తర్వాత ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఓన్లీ 2073 కొంత మనకి ప్రీవియస్ సింగ్ హై ఉంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ అనుకోవచ్చు. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచి ర్యాలీ స్ట్రాంగ్ ఉంటుంది. 2073ని బ్రేక్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ నుంచి 2150 నుంచి 2170 వరకు ఈ వేవ్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ లెవెల్స్ చాలా జాగ్రత్తగా గమనించి ట్రేడ్ చేసుకోవచ్చు మనం. ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్. ఈ స్టాక్ వచ్చి ఎంఫసిస్ కూడా మనం రోల్ ఓవర్ డేటాని బట్టే సెలెక్ట్ చేసుకున్నాం. సో హైయెస్ట్ రోల్ ఓవర్ అయిన స్టాక్స్ లోంచి ఎంఫసిస్ కూడా తీసుకున్నాం. దాదాపుగా 80% రోల్ ఓవర్ ఫిగర్ కనపడుతుంది. సో ఇప్పుడు స్టాక్ కొంత మొమెంటం పాజిటివ్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ పివోట్ లెవెల్ కన్నా పైన ఉంది. దాంతోపాటు మూవింగ్ యావరేజెస్ కూడా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తున్నాయి. సో ఒక 3 days నుంచి ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది. పెద్దగా మూమెంట్ లేదు. సో ఇప్పుడు మనం రేంజ్ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేయాలి. ఇది హైయర్ లెవెల్ 2760, ఇప్పుడు 2739 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ గా మనకి హైయర్ సైడ్ రేంజ్ బ్రేక్అవుట్ రావాలి. సో హైయర్ సైడ్ రేంజ్ బ్రేక్అవుట్ అంటే 2760 కన్నా పైకి వెళ్ళాలి. సో వన్స్ మీకు 1 hour క్యాండిల్ దీనికన్నా పైన వచ్చిందంటే అదొక మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో వన్స్ ఇది బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం ఇక్కడి నుంచి మనకి దాదాపుగా 80 to 100 పాయింట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనకి డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 2690నే ఉంటుంది. ఇది వీక్లీ పివోట్. సో దీనికన్నా కింద 2660 ఇది రెండో సపోర్ట్. సో మనకి ఈ రెండు సపోర్ట్ లో ఎక్కడో దగ్గర ఒక ఆపర్చునిటీ రావచ్చు. ఈవెన్ పుల్ బ్యాక్ ట్రేడింగ్ కోసం చూస్తే, లేదు బ్రేక్అవుట్ ట్రేడ్ మాత్రం ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రేడ్ లాగా ఉండే అవకాశం ఉంది. అదే ఒకటి 2660ని బ్రేక్ చేస్తే కొంత డౌన్ సైడ్ కి రావచ్చు. మరి 2567 నెక్స్ట్ లెవెల్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఎంఫసిస్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.